రౌలత్ చట్టాన్ని మరియు పంజాబ్ జాతీయోద్యమ నాయకుడైన సత్యపాల్ కిచ్లు యొక్క అరెస్టును నిరసిస్తూ అమృత్సర్లోని జలియాన్ వాలా బాగ్ పార్కులో ప్రశాంతంగా సమావేశం అవుతున్న భారతీయులపై జనరల్ ఓ డయ్యర్ ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా జరిపించిన కాల్పులు భారత జాతీయోద్యమ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచినది. 1919లో జలియన్ వాలా బాగ్లో జరిగిన దురంతానికి ప్రధాన బాధ్యుడు జనరల్ ఓ డయ్యర్. మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయులు బ్రిటిష్ వారికి సహకరించినందుకు యుద్ధానంతరం డొమినియన్ స్టేటస్తో కూడిన పాక్షిక స్వాతంత్ర్యాన్ని ఇస్తామని పేర్కొన్నప్పటికీ ఆచరణకు మాత్రం నోచుకోలేదు. 1909 చట్టం భారతీయులను సంతృప్తి పరచకపోవడం, రౌలత్ చట్టాన్ని భారతీయులు తీవ్రంగా వ్యతిరేకించడం, జలియన్ వాలా బాగ్ దురంతం బ్రిటిష్ ప్రభుత్వాన్ని తీవ్ర విమర్శలకు గురిచేయడం వంటి ప్రత్యేక పరిస్థితుల్లో భారతీయులను సంతృప్తిపరచడం కోసం బ్రిటిష్ వారు 1919 కౌన్సిల్ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మాంటేగు చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం 1919 కౌన్సిల్ చట్టం. భారత రాజ్య కార్యదర్శి అయిన మాంటేగు గవర్నర్ జనరల్ అయిన చేమ్స్ఫర్డ్లు ఈ చట్టాన్ని రూపొందించినారు. అందువలన ఈ కౌన్సిల్ చట్టాన్ని మాంటేగు చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టంగా పేర్కొంటారు. 1919 కౌన్సిల్ చట్టం యొక్క ప్రవేశికలో భారతదేశంలో బాధ్యతాయుతమైన పరిపాలన ప్రవేశపెట్టడం లక్ష్యంగా పేర్కొన్నారు. కేంద్ర శాసనసభలో మొదటిసారిగా ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టం ద్వారా భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహిళలకు ఓటు కల్పించారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ 60 మంది సభ్యులు గల ఈ సభ ఎగువ సభగా పనిచేస్తోంది. పదవీ కాలం 5 సంవత్సరాలు. దీనికి ఫెడరిక్ వైట్ అధ్యక్షుడిగా పనిచేశాడు. లెజిస్లేటివ్ కౌన్సిల్ మొత్తం అసెంబ్లీ సభ్యుల సంఖ్య 144 స్పీకర్ కాకుండా.